ఆర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎగ్జామ్స్ని బట్టి వాళ్ళకి గ్రేడ్స్ అనేవి ఉండవు. ఎవ్రీ వీక్ వాళ్ళకి సెమినార్స్, క్విజెస్, ఇంకా వాళ్ళు కొన్ని క్రెడిట్స్ ఇంటర్న్షిప్లో కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి వాళ్ళ ఓవరాల్ జీపీఏ అనేది ఇస్తారు వాళ్ళకి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనకి ఇండియాలో ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్కి చాలా మంచి యూనివర్సిటీస్లో బీటెక్ కావాలి. 98% ఉంది స్టూడెంట్కి. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అబ్బాయికి ఫ్రీ సీట్ ఇస్తాయి కంప్యూటర్ సైన్స్? చాలా తక్కువ మంది. ఓసీ, బీసీ రిజర్వేషన్స్ దగ్గర నుంచి వాళ్ళకి చాలానే లెక్కలు ఉంటాయి. అండ్ ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటీలు, బిట్స్ ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి వర్సెస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రేషియో ఎక్కడ మ్యాచ్ కాదు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ యుఎస్ యూనివర్సిటీస్ ఆర్ వేరే కంట్రీస్ యూనివర్సిటీస్, బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు వేరే కంట్రీస్ కూడా చూస్ చేసుకుంటారు. ప్లస్ ఆర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎగ్జామ్స్ని బట్టి వాళ్ళకి గ్రేడ్స్ అనేవి ఉండవు. ఎవ్రీ వీక్ వాళ్ళకి సెమినార్స్, క్విజెస్, ఇంకా